అయోధ్య రామాలయ విరాళాల చోరీపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఆలయ ప్రధాన అధికారులు అర్చకులు భేటీ కానున్నట్లు తెలిపింది. ఈ సమావేశంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామాలపై చర్చించినట్లు సమాచారం. తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ ఆరోగ్య సమస్యల కారణంగా ప్రయాణించలేని స్థితిలో ఉన్నట్లుగా సీనియర్ ట్రస్టీ పరాశరణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రాజీనామాను ఆమోదిస్తే ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించడం, రామమందిర నిర్వహణకు సంబంధించి భవిష్యత్తులో తీసుకునే చర్యలు, నూతన పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు వంటి వాటి గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. రామమందిరంలో విరాళాల చోరీ గురించి ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు కూడా పరిశీలించాలని అయోధ్య పోలీసులకు లేఖ రాసింది విహెచ్పి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ సహా పలువురు ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలలో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. ఆధారాలు, సమాచార మూలాలు, పత్రాలను వారు సేకరించాలని సూచించింది. నిందితుల్ని పట్టించే ఏ విషయమైనా వదలకూడదని విజ్ఞప్తి చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ